మిక్సీ ప్రకటన వెల 2400 మరియు దానిపై 15% రాయితీ ఇవ్వబడినది. అది ఒక వినియోగదారుని చేతికి రూ. 1752 వచ్చుటకు అదనముగా ఎంత శాతం రాయితీ ఇవ్వవలెను? బట్ట ప్రకటన వెల 1800 మరియు దానిపై 18% రాయితీ ఇవ్వబడినది. అది ఒక వినియోగదారునికి చేతికి రూ. 1260 వచ్చుటకు అదనముగా ఎంత శాతం రాయితీ ఇవ్వవలెను? సైకిల్ ప్రకటన వెల 4500 మరియు దానిపై 11% రాయితీ ఇవ్వబడినది. అది ఒక వినియోగదారునికి చేతికి రూ. 3420 వచ్చుటకు అదనముగా ఎంత శాతం రాయితీ ఇవ్వవలెను? టీవీ ప్రకటన వెల 24500 మరియు దానిపై 13% రాయితీ ఇవ్వబడినది. అది ఒక వినియోగదారుని చేతికి రూ. 20580 వచ్చుటకు అదనముగా ఎంత శాతం రాయితీ ఇవ్వవలెను? ఫ్రిడ్జ్ ప్రకటన వెల 30000 మరియు దానిపై 20% రాయితీ ఇవ్వబడినది. అది ఒక వినియోగదారునికి చేతికి రూ. 21600 వచ్చుటకు అదనముగా ఎంత శాతం రాయితీ ఇవ్వవలెను? వాషింగ్ మెషిన్ ప్రకటన వెల 40000 మరియు దానిపై 15% రాయితీ ఇవ్వబడినది. అది ఒక వినియోగదారునికి చేతికి రూ. 32000 వచ్చుటకు అదనముగా ఎంత శాతం రాయితీ ఇవ్వవలెను? కూలర్ ప్రకటన వెల 4600 మరియు దానిపై 10% రాయితీ ఇవ్వబడినది. అది ఒక వినియోగదారునికి చేతికి రూ. 3910 వచ్చుటకు అదనముగా ఎంత శాతం రాయితీ ఇవ్వవలెను? సోఫా ప్రకటన వెల 8000 మరియు దానిపై 12% రాయితీ ఇవ్వబడినది. అది ఒక వినియోగదారునికి చేతికి రూ. 6400 వచ్చుటకు అదనముగా ఎంత శాతం రాయితీ ఇవ్వవలెను? మంచం ప్రకటన వెల 10000 మరియు దానిపై 14% రాయితీ ఇవ్వబడినది. అది ఒక వినియోగదారునికి చేతికి రూ. 7800 వచ్చుటకు అదనముగా ఎంత శాతం రాయితీ ఇవ్వవలెను? గడియారం ప్రకటన వెల 1200 మరియు దానిపై 20% రాయితీ ఇవ్వబడినది. అది ఒక వినియోగదారునికి చేతికి రూ. 780 వచ్చుటకు అదనముగా ఎంత శాతం రాయితీ ఇవ్వవలెను?